హాయ్ అండి, నమస్తే. నేను ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నాను. చూడండి, దాంట్లో కర్బూజా పండు విత్తనాలు, గసాలు ఎంత బాగా అనిపిస్తున్నాయి చూడడానికి. మాకైతే చాలా బాగా నచ్చినాయి. బాగా చేసుకొని తిన్నామండి. నేను ఇవి బజార్కి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయండి. అందుకని నేను తెచ్చుకోలేదు. ఇంట్లోనే ఎందుకు తయారు చేసుకోకూడదు? ఆడవాళ్ళు ఎన్నో పనులు చేస్తామంటే ఇదొక పని చేసుకోలేమా? ఎంతో ఒక అరగంట సేపు దీనికి కేటాయించినామంటే చాలండి. మనకి డ్రై ఫ్రూట్ లడ్డు మనకి ఇంట్లోనే తయారవుతాయి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది ఇళ్ళల్లో షుగర్ పేషెంట్ వాళ్ళు ఉంటారు. అయినా కూడా వాళ్ళకి కొంచెం షుగర్ అంటే ఇష్టం. స్వీట్ అన్నా సరే ఏదైతే తినాలో స్వీట్ అనుకుంటుంటారు. బెల్లం కూడా తిన్నామో దాంట్లో కొంచెం చక్కెర శాతం ఉంటుంది. చక్కెరలో ఇంకా ఫుల్ చక్కెర ఉంటుంది. అందుకని అవి వద్దని అంటారు డాక్టర్లు కూడా. బెల్లం తినకండి, చక్కెర తినకండి అని చెప్తారు. మీరు న్యాచురల్గా వచ్చేదే తినండి అని అంటారు. నేను అందుకని ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనం బెల్లం కానీ చక్కెర కానీ ఏది వాడడంలే, తేనె వాడుతున్నాం. ఈ తేనె వాడడంలో చాలా మంచిది, ఎవరికైనా సరే మంచిది. మెయిన్గా ఆడవాళ్ళు తినడం ఇంకా మంచిదండి. ఎందుకంటే దీంట్లో వాడే ఐటమ్స్ అనేది అన్నీ ముఖ్యమైనవే వాడుతున్నాం. మెయిన్గా అంటు కూడా వాడుతున్నాను. ఇది అంటు ఆయుర్వేద అంగట్లోనే దొరుకుతుందండి. మనం ఒడియాలక్కలు వేయించే అంటు అంటే వాళ్ళే ఇచ్చేస్తారు. ఒక 40 గ్రామ్ వచ్చేసి 60 రూపీస్ తీసుకున్నారండి. చూడండి, నేతిలో వేయించితే ఎంత బాగా ఒడియాలక్క పొంగుతున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చినండి. ఈ అంటు తినడంలో దీంట్లో అనేది గుజ్జుతనం అనేది ఎక్కువ ఉంటుంది. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా మంచిదండి ఈ అంటు తినడం. మనం ఆడవాళ్ళు ఏదో రూపంలో ఏదో రకంగా అన్నీ తినాలండి. ఎందుకంటే మనం పనులు చేస్తుంటాం కాబట్టి మన హెల్త్, మన ఆరోగ్యం బాగుంటేనే మన ఇంట్లో వాళ్ళకి అందరినీ బాగా చూసుకోగలుగుతాము. వాళ్ళకి ఏదన్నా అడిగినది చేయగలుగుతాం, చేసి పెట్టగలుగుతాం. అందుకని నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని నేతిలో అన్నీ వేయించుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్న తర్వాత మనం బాదం పప్పుని మిక్సీ పట్టుకున్నాను, అంటుని 2 మిక్సీ పట్టేసుకున్నానండి. అవి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి అవి మిక్సీ పట్టుకున్నా. ఇంకా మిగతా అవన్నీ మనం రొట్టె పలకల మీద అది చపాతీ కర్రను తీసుకొని గోడంబి అవన్నీ వాల్నట్టు అన్నీ మిగతావన్నీ మనం కొద్దిగా బరకగా నలుపుకోవాలి మన చపాతీ కర్రతో. అలా మెత్తగా బరకగా నలుపుకొని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇవంతా ఇది చాలా మంచిది. మనం ఒక అరగంట ఉపయోగించండి అంతే టైం అని. చాలా బాగుంటుంది. తినడంలో ఉన్న ఆరోగ్యానికి మంచిది, షుగర్ పేషెంట్ వాళ్ళకి మంచిది. మెయిన్గా ఆడవాళ్ళు మర్చిపోకండి, కనీసం అన్న నెలకు ఒక్కసారి చేసుకొని ఒక 10 రోజులు, రోజు కాకుండా రోజు మర్చి రోజు తినడంలో కూడా ఆరోగ్యమే. ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి లడ్డు ఖచ్చితంగా తినాల్సిందండి. డాక్టర్లకు ఎన్నో వేలు ఖర్చు పెడతాము, బయటికి వెళ్ళి ఏవేవో తింటాం నానాకవి. దానితో పాటు ఇలాంటి కొన్ని మంచి కూడా అప్పుడప్పుడు తింటుంటేనే మన ఆరోగ్యం మన చేతిలోనే పెట్టుకుంటామండి. తర్వాత అవి డేట్స్ చిన్నగా కట్ చేసుకోవాలండి. అవి దాంట్లో బాగా కలసాలంటే చిన్నగా కట్ చేసుకోవాలి. డేట్స్ని, ఖర్జూరని అవి రెండింటిని చిన్నగా కట్ చేసుకుంటే మనకి లడ్డు ముద్దలాగా కావాలి కదండి. అందుకని నేను సన్నగా కట్ చేసుకున్నాను. అలాగా సన్నగా కట్ చేసుకొని ఆ బౌల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా, చిన్నగా అంత ఉడకల్లాగా. అవి ఉడకల్లాగా ఉంటేనే మనం తింటుంటే అది దాని రుచి అనేది అలా సూపర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి. పైన తర్వాత ఒక 3 స్పూన్లు గసాలు, మన కర్బూజా పండు విత్తనాలు, ఒక 4 స్పూన్లు కర్బూజా పండు విత్తనాలు అవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ చేయాలి బాగా, అంతా కలిసేంత. ఎందుకంటే గసాలు చిన్న ఉంటాయి కదండి, అందుకు అంతా కలిసేటట్టు మనం కలుపుకోవాలి. తర్వాత ఫైనల్గా తేనె వేసుకోవాలి. తేనె వేసి దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఇంకా తక్కువైంది అనుకున్నాం అనుకోండి, మళ్ళీ కొద్దిగా తేనె వేసుకోండి. బాగా కనిపిస్తుంది కదండి, మళ్ళీ ఇంకా కొంచెం తేనె వేసుకోవాలి. అలాగ తేనె వేసుకొని బాగా అంతా కలుపుకున్న తర్వాత మనం లడ్డు ముద్దలాగా చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చింది. మన బయట వచ్చే లడ్డు ముద్దలాగా వచ్చింది కదండి. మనం డాక్టర్లో పెట్టకన్నా మన హెల్త్ మన చేతుల్లో పెట్టుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలండి. ఇది నేను ఎవరికైనా మంచిదే చెప్తాను. మీకు అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.